టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ఫైనల్స్కి చేరింది. సెమీస్లో ఇంగ్లాండ్పై విక్టరీ సాధించింది. ఇంగ్లీష్ టీంపై 7 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. चलो बस हो गया। టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ఫైనల్స్కి చేరింది. సెమీస్లో ఇంగ్లాండ్పై విక్టరీ సాధించింది. ఇంగ్లీష్ టీంపై 7 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ఫైనల్స్కి చేరింది. సెమీస్లో ఇంగ్లాండ్పై విక్టరీ సాధించింది. ఇంగ్లీష్ టీంపై 7 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. बोलो ना तुम बोलो। టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కి చేరింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలని స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారిని అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్ నమస్తే సార్. ఎలా చూస్తారు టీమిండియా విక్టరీని? ఫైనల్లోకి దూసుకెళ్ళింది. కొంత టెన్షన్ పెట్టిన మధ్యలో సో ఫైనల్ చేరింది భారత్. ఫైనల్ చేరింది అంతే కదా. గుడ్ మ్యాచ్, టెన్షన్ మ్యాచ్ అండ్ లక్ ఈజ్ ఇన్ ఇండియా ఫేవర్ అండ్ ఫైనల్ కి చేరింది. దట్స్ వాట్ యాక్చువల్లీ బికాస్ జోఫ్రా ఆర్చర్ గెలిపించాడు ఇండియా. అంతకన్నా ఇంకా పెద్ద దీని గురించి మనం అనలైజ్ చేస్తున్నది ఏం కదా. హ్యారీ బ్రూక్ బికాస్ లక్ కలిసి వచ్చింది. దట్స్ వాట్ యాక్చువల్ అల్టిమేట్. అంతేగాని 100% ఇండియా ఎఫర్ట్స్ తోటి గెలిచిందని కొంచెం అభిమానులు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫీల్ అవ్వచ్చు కాక, బట్ ద ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్. ఇనిషియల్ గానే సంజు శాంసన్ క్యాచ్ ఈజీ వర్క్ వదిలిపెట్టడం అనేటువంటిది. ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్ ఒక క్లబ్